Hello friends, welcome back to our channel Aruna Information. ఈ రోజు మనకి సుప్రీం కోర్టులో అక్టోబర్ 14 లోన్ మారటోరియంస్ కి సంబంధించిన కేసు హియరింగ్ వాయిదా వేయటం జరిగింది. సో ఈ రోజు సుప్రీం కోర్టులో ఏమేమి జరిగింది, అప్డేట్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో వీడియో అయితే కంప్లీట్ గా చూడండి, ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. కేసుకి సంబంధించిన హియరింగ్ అయితే 3:20 మధ్యాహ్నం స్టార్ట్ అయింది. బ్యాంక్స్ తరపున హరీష్ సాల్వే, గవర్నమెంట్ ఆర్బీఐ ఆల్రెడీ అఫిడవిట్స్ ని ఫైల్ చేశారు. అయితే ఈ రోజు 3:20 అయింది ఆల్రెడీ. సో ఎనఫ్ టైం అయితే లేదు కాబట్టి వేరే రోజుకి దీన్ని వాయిదా వేయండి, ఫిక్స్ చేయండి. ఎప్పుడైతే మనకి ఎక్కువ టైం ఉంటుందో ఆ రోజు దీని గురించి డిస్కస్ చేయడానికి అని చెప్పి అడగటం జరిగింది స్టార్టింగ్ లోనే. తర్వాత షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ తరపున పి చిదంబరం ఆయన సపరేట్ గా ప్లీ ఫైల్ చేశారు. దాని తర్వాత అర్యామ్ సుందరం క్రెడాయ్ అసోసియేషన్ నుంచి సుప్రీం కోర్టుకి. సో క్రెడాయ్ అంటే రియల్ ఎస్టేట్ సంస్థల తరపున ఈ అర్యామ్ సుందరం వాదిస్తున్నారు. ఆయన అయితే ఈ రియల్ ఎస్టేట్ సంస్థల గురించి కంప్లీట్ గా అయితే వదిలేశారు. సో మాకైతే బ్యాంక్స్ కి వెళ్ళి ఒక సొల్యూషన్ ఫిగర్ అవుట్ చేసుకోమని చెప్పారు. సో బ్యాంక్స్ కి వెళ్ళి మేము ఫిగర్ అవుట్ చేసుకోవటం అనేది ఒక సొల్యూషన్ అయితే కాదు మా సమస్యలకు అని చెప్పి బిల్డర్స్ తరపున ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో బిల్డర్స్, రియల్ ఎస్టేట్ సంస్థలు, సో వాళ్ళ తరపున ఆయన వాదించారు. ఇండివిజువల్ బారోయర్స్ తరపున సుప్రీం కోర్టుకి పిటిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం వాదించారంటే బ్యాంక్స్ అయితే ఆల్రెడీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ మొత్తం వేసి వసూలు చేస్తూ ఉన్నాయి, ఇది వెంటనే ఆపాలి అని సుప్రీం కోర్టుని అడగటం జరిగింది. తర్వాత సుప్రీం కోర్టు ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ ని అఫిడవిట్ ద్వారా ఫైల్ చేశారు. సో బారోయర్స్ కి ఆల్రెడీ ఒక ఎన్పిఏకి కన్వర్ట్ అవ్వకుండా ఉండటానికి ఒక ప్రొటెక్షన్ అనేది బారోయర్స్ కి ఆల్రెడీ ఉంది అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పారు. అంటే ఎవరైతే ఈఎంఐ కట్టలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ అకౌంట్స్ ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా, బ్యాడ్ లోన్స్ గా కన్వర్ట్ అవ్వకుండా ఉండటానికి ప్రొటెక్షన్ అయితే ఆల్రెడీ కూడా సుప్రీం కోర్టు మనకి ఇచ్చారు. దాని తర్వాత సుప్రీం కోర్టు గవర్నమెంట్ ఒక డెసిషన్ ని తీసుకొని వచ్చారు. ఏదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని వేవ్ ఆఫ్ చేస్తామని చెప్పారు. అయితే ఈ డెసిషన్ ని వెంటనే కూడా ఇంప్లిమెంట్ చేయాలి, వీలైనంత తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఎక్కువ టైం తీసుకునే కొంది బ్యాంక్స్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ని చార్జ్ చేస్తూ వసూలు చేస్తూ ఉన్నారు అని చెప్పి సుప్రీం కోర్టు అన్నారు. దాని తర్వాత తుషార్ మెహతా గవర్నమెంట్ తరపున సుప్రీం కోర్టుకి చెప్పింది ఏంటంటే ఆల్రెడీ మేము నవంబర్ 15 వరకు ఒక టైం ఇచ్చాము. సో ఆ లోపుగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. గవర్నమెంట్ ఆల్రెడీ కూడా ఎక్కువ బర్డెన్ ని తీసుకుంటున్నారు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని వేవ్ ఆఫ్ చేయడానికి. సో దీనివల్ల ఎటువంటి డిలే కూడా ఉండదు. నవంబర్ 15 వరకు కూడా మేము టైం ఆల్రెడీ ఇచ్చాము అని చెప్పారు. హరీష్ సాల్వే బ్యాంక్స్ తరపున సుప్రీం కోర్టుకి ఏమన్నారంటే ఎక్కువ మంది బారోయర్స్, స్మాల్ బారోయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2 కోట్ల రూపాయల లోపు లోన్స్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో గవర్నమెంట్ రిలీఫ్ ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని మేము వేవ్ ఆఫ్ చేస్తాము. ఎవరైతే లోన్స్, పర్సనల్ లోన్స్, వేరే ఇతర లోన్స్ 2 crores లోపు తీసుకొని ఉంటారో వాళ్ళకి వేవ్ ఆఫ్ చేస్తాము అని చెప్పి ఇచ్చారు. కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది లేదు. సో ఎవ్రీ బ్యాంక్ బ్రాంచ్ కూడా ఈ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని బ్యాంక్స్ తరపున చెప్పారు. దాని తర్వాత ఇండివిజువల్ బారోయర్స్ తరపున పిటిషనర్ సుప్రీం కోర్టుకి డిసిషన్ అయితే తీసుకున్నారు, కానీ ఇంతవరకు ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇష్యూ చేయలేదు ఆర్బీఐకి కానీ బ్యాంక్స్ కి కానీ. సో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది వసూలు చేయొద్దు అనే ఒక ఇన్స్ట్రక్షన్ ని కానీ సర్క్యులర్ కానీ జారీ చేయలేదు అని చెప్పి సుప్రీం కోర్టుకి చెప్పారు. సో సుప్రీం కోర్టు ఏమన్నారంటే గవర్నమెంట్ ని బ్యాంక్స్ ని అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని వేవ్ ఆఫ్ చేయటం అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారా లేదా చేయలేదా అని చెప్పి అడగటం జరిగింది. దాని తర్వాత బ్యాంక్స్ తరపున హరీష్ సాల్వే బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి సర్క్యులర్ అనేది రాకుండా బ్యాంక్స్ అయితే ఇంప్లిమెంట్ చేయలేవు. గవర్నమెంట్ ఆల్రెడీ వేవ్ ఆఫ్ చేస్తామని చెప్పింది కాబట్టి బ్యాంక్స్ కూడా ఖచ్చితంగా చేస్తాయి. అయితే ఆర్బీఐ నుంచి సర్క్యులర్ వస్తే గానీ బ్యాంక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయలేవు అని అయితే చెప్పారు. ఏదైనా సరే ఇప్పుడు ఆల్రెడీ సర్క్యులర్ వచ్చే వరకు
ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కట్ చేస్తున్నారు. సో ఒకవేళ కట్ చేసినట్లయితే దాన్ని మళ్ళీ మేము రివర్స్ చేస్తాము అని బ్యాంక్స్ తరపున చెప్పడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుందో ఇంట్రెస్ట్ని వేవ్ ఆఫ్ చేస్తామని చెప్పి మరి ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు ఎక్కువ టైం తీసుకుంటున్నారు, నవంబర్ 15 వరకు టైం అడుగుతున్నారు. తర్వాత ఇంకొక 1 month ఈ వేవ్ ఆఫ్ చేయడానికి స్కీమ్ని ఇంకొక 1 month అడుగుతున్నారు. సో ఆల్రెడీ మీరు డిసైడ్ అయినప్పుడు స్మాల్ బారోయర్స్కి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ని వేవ్ ఆఫ్ చేస్తామని అది అకౌంట్స్ నుంచి డెబిట్ కాకుండా చూడాలి. గవర్నమెంట్ డెసిషన్ అయితే ఆల్రెడీ వెల్కమ్ చేస్తున్నాము, బట్ రిజల్ట్స్ని ఆల్రెడీ మీరు గ్రౌండ్ మీదకి తీసుకురావాలి. సో దాని ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ని పాస్ చేయాలి బ్యాంక్స్కి, ఆర్బీఐకి. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆర్డర్స్ని ఎటువంటి ఆర్డర్ కానీ పాస్ చేయలేదు బ్యాంక్స్కి. అట్లాగే ఆర్బీఐ కూడా ఎటువంటి సర్క్యులర్ కూడా జారీ చేయలేదు. సో గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ అఫిడవిట్లో ఫైల్ చేశారు కానీ తర్వాత ఇంప్లిమెంటేషన్కి చర్యలు ఏమి తీసుకోలేదు అని సుప్రీంకోర్టు అన్నారు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నారంటే నెక్స్ట్ హియరింగ్ అనేది నవంబర్ 2వ తారీఖుకి వాయిదా వేస్తూ అప్పట్లోగా ఈ వేవ్ ఆఫ్ అనేది ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది నవంబర్ 2 లోపు ఇంప్లిమెంటేషన్ అనేది గవర్నమెంట్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించిన రివ్యూ అనేది మేము చేస్తాము అని నవంబర్ 2కి కేసుని వాయిదా వేయటం జరిగింది. చివరిగా అయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే బారోయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీపావళి పండుగ చేసుకోవాలా లేదా అనేది గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన అప్డేట్స్. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే మారటోరియం అయితే ఇంకా నుంచి మారటోరియం అయితే ఎక్స్టెండ్ చేసే ఉద్దేశాలు అయితే లేవు. మారటోరియం కేసు కాస్త ఇప్పుడు ఇంట్రెస్ట్ వేవర్ కేసుగా చేంజ్ అయ్యింది కాబట్టి మారటోరియం ఎక్స్టెండ్ చేస్తారు అని అయితే మనం హోప్స్ పెట్టుకోవడానికి లేదు. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని గవర్నమెంట్ వేవ్ ఆఫ్ చేస్తుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మారటోరియం పీరియడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు వేవ్ ఆఫ్ చేస్తుంది ఏంటంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మాత్రమే గవర్నమెంట్ వేవ్ ఆఫ్ చేస్తుంది. సో మన ఈఎంఐస్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రీస్ట్రక్చరింగ్ ఫ్రేమ్వర్క్ని తీసుకొస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఆ రీస్ట్రక్చరింగ్ ఫ్రేమ్వర్క్ని తీసుకొస్తారు. దానికి మనం అప్లై చేసుకొని రీస్ట్రక్చరింగ్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు దానికి తగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకొని వాటికి అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ అనేది కేసు జరుగుతుంది కాబట్టి పూర్తి గైడ్లైన్స్ని తీసుకొస్తారు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటనేది. రీస్ట్రక్చరింగ్ స్కీమ్కి అప్లై చేసుకొని కొంతవరకు బర్డెన్ అయితే తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఈరోజు వచ్చిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ తెలిసిన వెంటనే మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు కనుక ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే కింద ఉండే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోవచ్చు. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో మీకు అప్డేట్ రావాలి అంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అనుకున్న బిజినెస్ క్వెరీస్కి కానీ ప్రమోషన్స్కి కానీ నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టొచ్చు. థ్యాంక్ యూ.